హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే అదిరిపోయే శుభార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే వచ్చాయి కదండి. సో మరి కొంతమందికి డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే బాధపడుతున్నారు. వారి కోసం వచ్చేసి ఈ రోజు మనకైతే మే 8వ తారీఖున అయితే ఒక శుభార్త చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మరొకసారి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి, అలాగే ఈ రోజున వచ్చేసి ఎంతమందికి అయితే వచ్చింది, అలాగే రేపటి రోజున ఎంతమంది రైతుల ఖాతాలు అయితే వస్తున్నాయి, ఏ జిల్లాలకు అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అనేది మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 1 నుంచి 4 ఎకరాలు ఉన్న వారికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికైతే జమ చేయడం అయితే జరిగిందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో 4,000 కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేసింది. మరొక 5,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో ఇప్పుడు దాకా డబ్బులు జమ చేయలేదని ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఇబ్బంది అయితే పడుతున్నారండి. ఎందుకంటే వానాకాలం సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు, యాసంగికి సంబంధించిన డబ్బులు కూడా ఒకేసారి ఇస్తారేమో అనుకుంటే ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని ఇప్పటికే చాలా వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతన్నలు అయితే మండిపడుతున్నారు. సో దానికి సంబంధించిన మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి, కేవలం 45,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది, ఇటు మన పింఛన్దారులకి ఇవ్వాలా, రైతులకి ఇవ్వాలా, ఇటు జాబ్ చేసే వాళ్ళకి ఇవ్వాలని చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నామని మనకైతే చెప్పడం జరిగిందండి. సో ప్రెస్ మీట్లో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే ఇస్తున్నాం. ఈసారి వచ్చేసి తెలంగాణలో రైతులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే అందియడం అయితే జరుగుతుంది. దానిపైన ఉన్న వారికి అయితే ఎవరికైతే డబ్బులు అయితే రావు, ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణ ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంది. కాబట్టి ఈసారి వచ్చేసి 1 నుంచి 10 ఎకరాలు ఉన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారి కోసమే డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పారండి. సో మనకు వచ్చేసి రేపటి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన 4.5 ఎకరాలు 5 ఎకరాలు 5.5 ఎకరాలు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో సో వారికి మాత్రం అయితే కొంతవరకు అయితే రోజుకి ఒక 2 లక్షలు 3 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. సో మొత్తానికి మనకైతే ఈ మే నెల అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే జమ చేస్తారట మనకి 10 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే. సో మీరు కనుక ఇప్పటిదాకా డబ్బులు పొంది ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఒకవేళ రాకపోతే మాత్రం మీకు ఎన్ని ఎకరాలు ఉంది రాలేదో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.